వాస్తవంగా ఇలాంటి తరహా క్రైమ్ కి మొట్టమొదట మూలం పడింది మన ఆంధ్రప్రదేశ్ లో మన నూజివీడి దగ్గర. అప్పట్లో దీన్దార్ అంజుమన్ అనేటటువంటి సంస్థ టైమర్ బాంబులు పెట్టి చిన్నపాటి పేలుడు పదార్థాలు సృష్టించింది. ఇప్పుడు వీళ్ళు దాని అప్డేటెడ్ టెక్నాలజీ, అతిపెద్దదైనటువంటి పేలుడు పదార్థాలు వీళ్ళు తయారు చేస్తుంది. వీళ్ళు దీన్ని అంతా కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్డ్, వీళ్ళు ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు. వీళ్ళకి అలాంటి మెడిసిన్ కావాలంటే డాక్టర్లకైతే ఇస్తారు, మామూలుగా మనం వెళ్ళి అడిగితే ఇవ్వరు. ఒకటి బిల్డింగ్ ఏదైనా మెటీరియల్ ఇదైతే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, డాక్టర్లకు కొన్ని ఇస్తారు. కాబట్టి డాక్టర్లను ఎంచుకున్నారు, ఇంజనీర్లు ఎంచుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా మనం టెర్రరిజంలో నక్సలైట్లో అర్బన్ నక్సల్స్, అటవీ నక్సల్స్ అన్నట్టు ఇప్పుడు వైట్ టెర్రరిస్టులు వీళ్ళు, వైట్ కాలర్ టెర్రరిస్టులు వీళ్ళు. వీళ్ళలో అమ్మాయి అయితే 10 రూపాయలకే వైద్యం చేస్తాననే డాక్టర్ అట. ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు. లక్నో అమ్మాయి, ఇప్పుడు దొరికిన అమ్మాయి, కాశ్మీర్కి పట్టుకుపోయారు, షహీన్ అనేది ఉంది అమ్మాయి పేరు. ఇట్లా వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని తెలిస్తే ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే 3000 కిలోల పేలుడు పదార్థాలు దొరికినాయి. 3000 కిలోలు అంటే దేశంలో ఒక 15-20 నగరాల్ని పేల్చేయచ్చు. అంత పెద్ద ప్రిపరేషన్. అయితే వీళ్ళని ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు కాశ్మీరీ గ్రూప్స్ అట. వాళ్ళు వెయిట్ చేయమన్నారట, అందుకు ఆగారు. లేకపోతే ఈ పాటికే పేలుడు జరుగుండే. వీళ్ళని ఆ కాశ్మీరీ గ్యాంగులు నడిపించేది పాకిస్తాన్ వాళ్ళు. అది జైషే మహమ్మదా లేకపోతే ISI